తత్వం ప్రశ్నించే విషయం ఖచ్చితంగా ఉంటుంది. ఇగో ఇక్కడ మరో అంశం, మా ఫోన్లు ట్యాంపింగ్ అవుతున్నాయి, సర్కార్పై పాడి కౌశిక్ రెడ్డి ఫైర్. మానకొండూరు ఎమ్మెల్యే మాటలతో క్లారిటీ, కరీంనగర్ సిపి ఫోన్ ట్యాప్ అయినట్లుగా డౌటు. సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ని కోరిన కౌశిక్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. ఈ ఫోన్ ట్యాంపరింగ్ దేనికోసం చేస్తారు అంటే ఒక వ్యక్తి మీద నిఘా పెడతారు. ఆయన ఏం చేస్తున్నాడు, ఏడ తింటున్నాడు, ఏడ వంటున్నాడు, ఏడ తిరుగుతున్నాడు, ఏమేమి ఉన్నాయి, ఆయన వ్యాపారాలు ఏంది, ఆయన ఏం ప్రజల్లోకి ఎందుకు వస్తాడు, ఎటు పోతాడు, ఎక్కడెక్కడ ఉంటుండు అనేది ఒక నిఘా వ్యవస్థను ఉంటాయి అన్నట్టు. ఈ నిఘా వ్యవస్థ వల్ల తెలంగాణ ప్రాంత బిడ్డలకు కానీ ఏమన్నా వచ్చేది ఉన్నదా అంటే, ఇప్పుడు వరదలు వచ్చినాయి ఖమ్మంలో, దాని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ముంపు గురైంది. ఇది విషయం ప్రజలకు తెలియజేస్తే ఎట్లా? దాంతోపాటుగా ఇప్పటికీ ప్రభుత్వం అక్కడికి వెళ్ళలే, వాళ్ళకి సాయం చేయలే, ఇది వ్యతిరేకత వస్తుందనే భయం. అక్కడికి వెళ్ళి వీళ్ళు ధర్నాలు చేస్తే మహబూబాద్కు సంబంధించి ఇప్పటికి ఒక్క నేత కూడా పోని పరిస్థితి కనబడుతుంది. అదొక విషయం. ఇటు జేనేరుకు సంబంధించిన బాధిత మహిళ సంబంధించి పూర్తి స్థాయిలో గాంధీ ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ వీళ్ళు జేనేరుకి చెలో అంటే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు వస్తాయి. సో జరిగే సంఘటనలు యథార్థమైన విషయాలను తెలియజేసే ప్రయత్నంలో భాగంగా, వాస్తవ కోణంలో భాగంగా, వాటన్నింటినీ ప్రజలకు చెప్పే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ముందస్తు మనం ఏదైతే ప్రణాళిక చేసుకొని కొనసాగుతామో ఆ ప్రణాళిక సంబంధించి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడానికి చేసే ట్యాంపరింగ్. ఖచ్చితంగా ఫోన్ ట్యాంపరింగ్ ఎప్పుడు చేస్తారంటే దేశానికి ముప్పు వాటిల్లినప్పుడు, రాష్ట్రానికి ముప్పు వాటిల్లిన, సరిహద్దుల విభేదాలు వచ్చినప్పుడు, అంతర్జాతీయంగా ఇబ్బందులు ఏర్పడినప్పుడు, ఉగ్రవాదుల అలజడి ఏర్పడినప్పుడు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. దాన్ని కేంద్ర అనుమతి తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ రాష్ట్రంలో విచ్చలవిడిగా చేస్తున్నారు అనేది కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా